నిర్మల్ జిల్లా బాసర్లోని సరస్వతీదేవి వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాసం చేస్తున్నారు. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థాయిలో ఉంటారని భక్తుల నమ్మకం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అయితే వసంత పంచమి సందర్భంగా అక్షర శ్రీకారం అయితే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారు ఉన్నత శిఖరాలకు ఉన్నతమైన విద్యాబుద్ధులు అందుతాయని ఒక ప్రగాఢ నమ్మకం. ఈరోజు సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనతోటి ఆలయ అర్చకులు ఉన్నారు. అసలు ఈరోజు ఈ అక్షరాభ్యాసం వల్ల ఎలా ఉంటుంది, ఏ విధమైన పిల్లలకు విద్యాబుద్ధులు ఉంటాయి, వారు ఎలా ఉన్నత శిఖరాలకు వెళ్తారని మనం అర్చకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, చిత్రం అమ్మవారి జన్మదినం సందర్భంగా ఈరోజు వసంత పంచమి రోజు ఈ అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు ఏ విధంగా వృద్ధి చెందుతారు? ఓం ఐం సరస్వతే నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా. నమస్తస్సే 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 నమో నమః. చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రం లోపల చదువులనిచ్చే అన్ని కళలకు ఆదిదేవత అయినటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం లోపల వసంత పంచమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి జన్మదినము. ఈరోజు కనుక అమ్మవారిని విశేషంగా మనస్ఫూర్తితో ఆరాధిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు వేకువజాముని అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం గావించి అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణము, కుంకుమార్చన, వేద పారాయణము, చండీ హోమము ఇలాంటి ప్రత్యేకమైన పూజలు సర్వే జన సుఖినో భవంతు అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని లోక కళ్యాణార్థం ఇట్టి పూజలు ఆలయం లోపల జరపబడ్డాయి. ఈ రోజు కనుక అమ్మవారి క్షేత్రంలో తమ చిన్నారులకు అక్షర శ్రీకారం చేయించినట్టుదే వారికి మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి, ప్రగాఢ నమ్మకము. కాబట్టి ఈ చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రం లోపల అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి నామాన్ని స్మరిస్తే చాలు, ఓం ఐం సరస్వత్యై నమః అని పలకరిస్తే చాలు, అని అంటే చాలు, అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు కనుక విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు చదువులో రాణించేవారు పుస్తకము, పూజ మరియు పెన్నులను అమ్మవారి రూపంలో ధ్యానించి వాటికి పూజ చేసి నమస్కరించినట్లయితే సకల విద్యాబుద్ధులు కలుగుతాయి, అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. విశేషంగా పంచమి అనగానే అమ్మవారి యొక్క వసంత పంచమి ఒక అమ్మవారి జన్మదినం కాబట్టి 2 రోజులు రావడం వల్ల భక్తులకు ఎలాంటి 2 రోజులు కూడా అక్షర శ్రీకారాలు ప్రత్యేకంగా జరపబడ్డాయి. వారందరికీ, ఇక్కడ చేసిన వారందరికీ, అమ్మవారి దర్శించే వారందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, వసంత పంచమి అయితే ఈ సంవత్సరం 2 రోజులు అయితే ఏర్పడింది. దీంతో అయితే ఇటు అక్షర స్వీకారానికి అయితే భారీ సంఖ్యలో అయితే ఇటు చిన్నపిల్లలను తీసుకొని ఇటు అక్షరాభ్యాసం చేయడానికి వారి తల్లిదండ్రులు అయితే బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి వచ్చారు. ఏదైతే జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఇటు అక్షర స్వీకారం చేస్తే వారు ఉన్నత శిఖరాలకు అవరోధిస్తారని అయితే ఒక ప్రగాఢ నమ్మకం. ఏది ఏమైనా కూడా ఇటు చిన్నపిల్లలకు అయితే కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, కొంచెం ఆలస్యం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, బాసర నుంచి.